ఒక చిన్న వినాయకుడు మాత్రం నాకు క్యూట్ అనిపించింది. ఇక్కడ అయితే ఎంత డీటెయిలింగ్ ఇచ్చింది చూడు, ఫేస్ మాత్రము. సో ప్రాపర్ 25 ఫీట్స్ లా సో ప్రాపర్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ధోతి అనేది ఇంకా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. విజయమాన్వి ఆర్ట్స్ గుర్తుపెట్టుకోండి పేరు. 2026 హైదరాబాద్ లో మాత్రం కన్ఫర్మ్ హల్చల్ చేస్తాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చా బ్లాగ్స్. సో గైస్, ఈ రోజు అయితే మనం వచ్చేసినాం విజయమాన్వి ఆర్ట్స్ షెడ్కి అయితే జల్పల్లి లొకేట్ ఉంది కదా. సో ఈ రోజు అయితే మన ఎపిసోడ్ 2. సో ఎపిసోడ్ 2లా కొన్ని యూనిక్ గణేష్ లాస్ట్ టైం అయితే మనం కంప్లీట్ కాలేకుండే. సో ఈ రోజు అంతా కవర్ చేద్దాం. సో లెట్స్ గో గైస్. సో గైస్, ఇక్కడ ఏదైతే వినాయకుడు కనిపిస్తుందో స్టాండింగ్ పొజిషన్లో 16 ఫీట్స్లా మల్లార్క రాజా. సో గైస్, నాకు మాత్రం ఒకటి హైలైట్ వినాయకుడు కనిపిస్తుంది ఇక్కడ. సో యూనిక్ అంటే యూనిక్ ఉంది. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో వినాయకుడు, ఎలక పైన వినాయకుడు. సో ఆ ఎలక మీరు చూసుకున్నట్టయితే ఆ టెక్స్చర్ బాడీ కలర్ కానీ, ఆ మొత్తం బాడీ ప్యాటర్న్ కానీ మొత్తం టెక్స్చర్లు ఇచ్చి ఆ వినాయకుడు మాత్రం గాల్లో ఈజీగా మనకి 18 నుంచి 20 ఫీట్స్ మాత్రం ఈజీగా ఉంటాడు వినాయకుడు. ఎలకనే మనకి లేదులే అన్న ఒక 12 ఫీట్స్ ఎలక ఉంటుంది. దానిపైన వినాయకుడు మనకి 6 to 8 ఫీట్స్ ఉంటాడు ఈజీగా మనకి వినాయకుడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్ అని చెప్పుకోవచ్చు మనం విజయమాన్వి ఆర్ట్స్లా. సో ఒక్కసారి వచ్చి మీరు చూడొచ్చు ఈయన షెడ్లా, విజయమాన్వి ఆర్ట్స్లా. సో గైస్, నా వెనకాలైతే గణేశుడు కనిపిస్తుండో, నాకు కిందికెళ్ళైతే ఏం లేదు, ఇక్కడ చేయైతే ఓట్లేదు నాది ఏం లేదు, ఎందుకంటే గణేష్ మొత్తం గాల్లో ఉంది. సో మీరే నా వెనకాల ఏదైతే వినాయకుడు అయితే కనిపిస్తుండో ప్రాపర్ మొత్తం గాల్లో, ఒకటే వెనకాల రాడ్ పైనే ఉంది వెయిట్, 2 కాళ్ళు కూడా గాల్లో ఉంది. సో చూసుకున్నట్టయితే ఎంత పెద్ద వినాయకుడు, మనకి ఈజీగా 18 ఫీట్స్ అయితే ఉంటాడు వినాయకుడు. సో గైస్, ఒక చిన్న వినాయకుడు మాత్రం నాకు క్యూట్ అనిపించింది ఇక్కడ. 8 ఫీట్స్లో బాలాజీ రూపంలో వినాయకుడు. సో మీరు చూసుకోవచ్చు. సో వినాయకుడు మాత్రం స్టాండింగ్ పొజిషన్లో ప్రాపర్ బాలాజీ రూపంలో వినాయకుడు మాత్రం మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తుండు. సో గైస్, అగైన్ ఈ వినాయకుడు కూడా సేమ్ మొత్తం గాలిలో ఉన్నాడు ఈయన కూడా. సో 16 ఫీట్స్లా, సో మొత్తం ప్రాపర్ విత్ 8 హ్యాండ్స్ తపస్సు చేస్తున్నట్టు వినాయకుడు 18 ఫీట్స్లా. సో ఇక్కడ మనకి ఏదైతే వినాయకుడు కనిపిస్తుండో, సో ఈయన అయితే కృష్ణుని రూపంలో ప్రాపర్లీ మీకు ఏదైతే రాడ్ కనిపిస్తుందో కింద, అదైతే మొత్తం ఫ్లూట్గా రెడీ అవుతుంది. సో కృష్ణుని రూపంలో మనకి వినాయకుడు మాత్రం అక్కడ సిట్టింగ్ పొజిషన్లో 15 ఫీట్స్లో వినాయకుడు మాత్రం. ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ పీస్ ఇన్ విజయమాన్వి ఆర్ట్స్. సో అట్లానే మీరు లాస్ట్ టైం ఏదైతే వినాయకుడు చూసారో ఇక్కడ హనుమంతుడి రూపంలో వినాయకుడు. సో ప్రాపర్ 25 ఫీట్స్లా, సో ప్రాపర్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ధోతి అనేది ఇంకా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. సో ఆ పంచముఖి హనుమాన్ రూపంలో చూడొచ్చు. ఆ హనుమంతుడి డీటెయిలింగ్ కానీ, ఆ రాముంది డీటెయిలింగ్ కానీ ఎంత ప్రాపర్గా ఇచ్చిండు. సో ఈ ఇయర్ 2026 మాత్రం విజయమాన్విస్ అయితే బ్లాస్ట్ ఉంటాయి. సో ఇంకో వినాయకుడు ఇక్కడ ఆల్ పైన వినాయకుడు. సో ఆ డీటెయిలింగ్ మాత్రం ఎంత ఇచ్చిండంటే, మీరు చూసుకున్నట్టయితే మొత్తం యాప్స్ 6 ప్యాక్ సీట్ ఇచ్చిండు ఆల్కి. ఆ ఫేస్లో డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు, ఎంత షార్ప్నెస్ అని. సో దానిపైన వినాయకుడు మొత్తం ప్రాపర్ మొత్తం ఆ షెడ్కి అయితే తాకుతున్నది వినాయకుడు అయితే. సో గైస్, ఇంకో వినాయకుడు ఉగ్ర నరసింహస్వామి రూపంలో. సో చూసుకున్నట్టయితే పంజాబ్ విసురుతున్నట్టు ఆ నరసింహస్వామి పైన వినాయకుడు. సో ఆ హైట్ అనేది మీరు ఈ వీడియో నుంచి ఇమాజినేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరు వర్కర్స్ అక్కడ నిలబడి పని చేస్తారు, అయినా ఎంత చిన్నగా కనిపిస్తారు రాళ్ళంటే. సో ఆ వినాయకుడు ఇంకా చేయి అనేది మొత్తం కంప్లీట్ కావాలి. లాస్ట్ టైం మనం అయితే చూసినామో శంకరుడు మహారాజు మంచిగా టేకా తీసుకొని ఆరాం చేస్తున్నట్టు. సో కింద మీరు చూసుకోవచ్చు మొత్తం ఆ పర్వతం అనేది మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఎంత హ్యూజ్గా ఉన్నాడు వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో. సో ఈ వినాయకుడికి ఏంటంటే బ్యాక్ డ్రాప్ మాత్రం రాదు కానీ, సో ఇట్లానే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా మస్తు ఉన్నాడు వినాయకుడు. సో గాయ్స్, నాకైతే ఇక్కడ టాటాయిస్ కనిపించింది. టర్టల్ విసే ఇన్ ఇంగ్లీష్. సో ఆ టర్టల్ మీరు చూసుకున్నట్టయితే ఎంత డీటెయిలింగ్ ఇచ్చింది చూడు, ఫేస్ మాత్రము ఎంత పెద్ద హ్యూజ్ తాంబేలుపై వినాయకుడు మాత్రం కూర్చొని ఇట్లా సిట్టింగ్ పొజిషన్లో ఏమన్నాడా. ఈ ఇయర్ 2026 మాత్రం విజయమాన్వి హైదరాబాద్లో అయితే హల్చల్ అనేది మాత్రం కన్ఫర్మ్ చేస్తాడు, ఎందుకంటే ఎట్లాంటి యూనిక్ పీసెస్ చేసిండో. సో ఈ లైన్లో అయితే వినాయకులు ఉన్నాయో మనం లాస్ట్ టైం అయితే కవర్ చేసినాం. నేను ఏం చెప్తున్నా అంటే, విజయమాన్వి ఆర్ట్స్ గుర్తుపెట్టుకోండి పేరు. 2026 హైదరాబాద్లో మాత్రం కన్ఫర్మ్ హల్చల్ చేస్తాడు. ఈయన షెడ్లో
7 నుంచి 8 వినాయకులు ఇట్లాంటి డిఫరెంట్ యూనిక్ పీస్లు ఉన్నాయి. సో ఆ యూనిక్ పీసెస్ ఒక్కసారి ఎప్పుడైతే ఆగమనలు అయితే ఒక్కసారి ఈయన షెడ్ బయటకైతే వెళ్తాయో అప్పుడు మాత్రం కోమా కావాలి. ఎందుకంటే నా వెనకాల మీకు అయితే కనిపిస్తుందో వినాయకుడు గుర్రం పైన మల్లార్క రాజా ఈజీగా 25 ఫీట్స్ ఉంటాడు. చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అనేది అయిపోయింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కలరింగ్. సో ఎంత పెద్దగా ఉన్నాడు ఈ వినాయకుడు. సో అట్లనే నాకు ఇంకో వినాయకుడు కనిపిస్తుంది ఇక్కడ. హనుమంతుడు ఎత్తుకొని రాముని బాణం కొడుతున్నట్టు. సో వెనకాల హనుమంతుడు డీటెయిలింగ్ కానీ సో ఇది కూడా ఈజీలీ మనం 25 ఫీట్స్ అనేది ఉంటుంది. సో ఆ రాముని బాణం కొడుతున్న పైనకెళ్ళి అయితే హనుమంతుడు భుజాల పైన నిలబడి. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైవర్క్ అనేది అయితే అవుతుంది ఇక. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్టిస్ట్ మాత్రం కూర్చొని ప్రాపర్గా డీటెయిలింగ్గా జ్యువెలరీస్ గారు అయితే రెడీ చేస్తుండ్రు. సో డైవర్కి ఇది వచ్చిన తర్వాత ఈ డైస్ అనేది దీన్ని జ్యువెలరీస్ తీసేసి అట్లా వినాయకుడికి అతికిస్తారు. సో ఇట్లా హ్యాండ్ వర్క్ ప్రాపర్గా ఇంత చిన్న చిన్న పని ఉంటుంది ప్రతి ఒక్క వినాయకుడిలా. సో ఇంకో వినాయకుడు నేనైతే ఇక్కడ చూస్తున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ గణేష్ అని చెప్పొచ్చు మనం. సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ పులి పైన వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నాడు. సో పులి అయితే ఇంకా రెడీ అవుతుంది. ఆ పులి చర్మం అంట. పులి చర్మం పైన వినాయకుడు శంకరుని రూపంలో కూర్చొని అయితే ఉన్నాడు. మస్తు ఉంది ఇది కూడా వినాయకుడు ఇక్కడ. మనకి ఇంకో వినాయకుడు ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయిండు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కింద కమలంపు అనేది కంప్లీట్ కావాలి. వెనకాల వచ్చేసి వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో ఈజీగా మనకి 18 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఎంత క్యూట్గా ఉన్నాడో ఆ ఫేస్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ చూసుకోవచ్చు మనం. గైస్ మీకు మాత్రం మన వీడియోస్ మాత్రం మస్తు ఏం చేయాలి తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి ఫర్ మనోజ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.